చారిత్రకంగా నది తీరాల్లో విలసిల్లిన నగరాల్లో విజయవాడ ఒకటి. అందుబాటులో ఉన్న శాసనాల్లో శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన చరిత్రలో ఉంది. కృష్ణానదికి ఉత్తరం వైపున ఉన్న విజయవాడ నగరం ప్రస్తావన అనే శాసనాల్లో వెలుగు చూసింది. చరిత్రలో కృష్ణానది తీర నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. నది తీరాల్లో వెలిసిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో అనేక పేర్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. ఆయా కాలాలను బట్టి రకరకాల పేర్లతో విజయవాడ నగరాన్ని శాసనాల్లో ప్రస్తావించారు. అందుబాటులో ఉన్న చరిత్ర ఆధారాలతో మధ్యాంధ్రయుగంలో ప్రముఖ శైవమత క్షేత్రాల్లో ఒకటిగా విజయవాడ నగరం ప్రసిద్ధి పొందింది. బెజవాడ పేరును ప్రస్తావిస్తూ ఆయా కాలాల్లో పాలకులు, మాండలికుల నుంచి సామాన్యుల వరకు వేయించిన శాసనాల్లో విజయవాడ పేరును పలు రకాలుగా పేర్కొన్నారు. బెజవాడ పేరు మొదటిసారి పండరంగడు వేయించిన అద్దంకి శాసనంలో కనిపిస్తుంది. కందుకూరు బెజవాడ గావించె మెచ్చి అని ఈ.ఐ.వోల్ 1947లో కనిపిస్తుంది. ఆ తరువాత యుద్ధమల్లుడు వేయించిన శాసనంలో కూడా ఆ బెజవాడ అని వ్యవహరించారు. పరగంగా బెజవాడ గోమర స్వామికి భక్తుండే అని ఈ.ఐ.వోల్ 15/9లో కనిపిస్తుంది. పెచ్చవాడ మల్లేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన శాసనాల్లో త్రికోటిబోయేడు వేయించిన శాసనంలో పెచ్చవాడ అనే పేరును ఉదాహరించారు. పెచ్చవాడ కలియమ బోయిపుత్రః అంటూ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ X-No 33లో పేర్కొన్నారు. విజయవాటిపురం బెజవాడ శాసనాల్లో ఒకటైన కలివిష్ణువర్ధనుడి చెలువు మాధవవరం శాసనంలో విజయవాటిపురం అని జవరస్ వోల్ 23 పార్ట్లో పేర్కొన్నారు. విజయవాటి విషయం త్యాగిపోతరాజు బెజవాడలో ప్రకటించిన శాసనంలో విజయవాటి విషయం అని పేర్కొన్నారు. విజయవాటి విషయేచ బహున్ పుణ్యానుగ్రహారాన్ అంటూ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ SIA X-No 7/9-5లో ప్రస్తావించారు. బెజవాడ కండ్రవాడ క్రీశ 12వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో బెజవాడ కండ్రవాడ అని వ్యవహరించారు. అర్జునస్యపుర్యాం త్యాగవంశీడైన పోతరాజు ప్రకటించిన మరో శాసనంలో అర్జునస్యపుర్యాం అని విజయవాడను వ్యవహరించారు. అర్జునస్యపుర్యాం మల్లేశ్రాయాఖిల గురగురవే అంటూ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ SIA X-No 7/4-8లో పేర్కొన్నారు. విజయవాడ ముప్పల మహాదేవి కరణం కేతరాజు వేయించిన శాసనంలో విజయవాడ అని కనిపిస్తుంది. యువాడ మల్లీశ్వర శ్రీమహాదేవర అఖండ దీపమునకు అంటూ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ SIA 7/788 శాసనంలో ఉంటుంది. విజయవాటికాపురం దుర్జయనరేంద్రుడి ప్రశస్తిని గురించి తెలియచేసే శాసనంలో బెజవాడ విజయవాటికాపురం అని ఉంటుంది. ఆ శాసనంలో దుర్జయుడు సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర పరమమాహేశ్వర విజయవాటికాపురేశ్వర త్రిసప్తతి గ్రామాధీశ్వర అని ప్రశంసించబడ్డాడు. ఇలా బెజవాడ చారిత్రకంగా ఇన్ని విధాలుగా వ్యవహరించబడి చివరికి విజయవాడగా ప్రసిద్ధి పొందింది. ఇవి కాకుండా అమ్మవారిని కొలువైన బెజవాడను బీజవాటిక, బీజపురి, బెజ్జంవాడ, చోళరాజేంద్రపురం, అర్జునపురి, ఆంగ్లేయుల పాలనలో బ్లేజ్వాడగా కూడా పేర్కొన్నారు. బెజవాడ ఎండల్ని తాళలేక బ్లేజ్వాడగా పేర్కొన్నప్పటికీ బెజవాడ నామానికి దానికి సంబంధం లేదు. బెజవాడ ప్రాంతం చారిత్రకంగా మధ్యాంధ్రయుగంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ కాలంలో శైవమత ప్రాబల్యం ఆంధ్రదేశంలో అమితంగా వ్యాపించటం వల్ల ఎన్నో శైవక్షేత్రాలు ఉచ్ఛస్థితినందుకున్నాయి. శ్రీశైలం, పంచారామాలు, బెజవాడ మల్లికార్జునాలయం వంటి శైవక్షేత్రాలు వివిధ పాలకుల హయాంలో ఎంతో వైభవోపేతమైన స్థితిని పొందాయి. ఇలా ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో అటు శైవక్షేత్రంగా ఇటు శక్తిక్షేత్రంగా ప్రాముఖ్యత వహించినవి బెజవాడ దుర్గామల్లేశ్వరాలయాలు. ఈ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవాలయాలకి సంబంధించిన శాసనాల్లో శ్రీమల్లేశ్వరస్వామికి సంబంధించిన శాసనాలు అత్యధికంగా లభించాయి. వీటిలో శ్రీ కనకదుర్గాలయానికి సంబంధించిన శాసనాలు చాలా కొద్దిగా కనిపిస్తాయి. ఇక ఈ శాసనాల్లో తూర్పు చాణుక్యరాజైన యుద్ధమల్లుడి బెజవాడ శాసనం, త్రికోటి బోయెడు వేయించిన కిరాతార్జున స్తంభశాసనం, 3 పల్లెకేతు భూపాలుడి శాసనం, 4 మహామాండలిక సింగదేవ మహారాజు వేయించిన శ్రీకనకదుర్గాలయ శాసనం, 5 చట్టపుడు వేయించిన పార్టీశ్వరాలయ శాసనం ముఖ్యమైనవి. మిగిలిన ఇతర శాసనాలు మల్లేశ్వరాలయానికి వివిధ రకాల దానధర్మాల గురించి తెలియచేస్తాయి.